సింగరేణి కార్మికులను బలవంతంగా క్వార్టర్స్ ఖాళీ చేయిస్తున్నారంటూ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సంస్థ హెడ్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు సిపిఐ టీడీపీ నాయకులు. సంస్థలో 50 ఏళ్లు పనిచేసిన కార్మికులకు క్వార్టర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీ చేయించొద్దని సింగరేణి అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు. రేషన్ డీలర్ వరలక్ష్మి 10 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. రేషన్ డీలర్ తమకు సరిగ్గా బియ్యం పోయడం లేదని ఆరోపించారు గ్రామస్తులు. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ప్రజా ఉద్యమాలను అణిచివేయడం కరెక్ట్ కాదన్నారు. రుద్రంగి, వావిలాల గ్రామాలను మండలాలుగా గుర్తించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీఓ విఫలమైందన్నారు. మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. జేఏసీ ఆధ్వర్యంలో మన్ననూరును మండలంగా చేయాలని బంద్ పాటించారు. మండల ఏర్పాటుకు కావలసిన అన్ని అర్హతలు తమ ప్రాంతానికి ఉన్నాయన్నారు అఖిలపక్షం నేతలు. ప్రభుత్వం తమ డిమాండ్ను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారు. నిన్న బీజేపీ నేత ఆచారి దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి దీక్షకు అన్ని రంగాల ప్రజలు, జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే వరకు ఆందోళన చేస్తామన్నారు.